ఎంత లవర్స్ అయితే మాత్రం బస్సులోనే బరి తెగించాలా? చుట్టూ జనం ఉన్నారన్న కామన్ సెన్స్ అక్కర్లేదా? డీసెన్సీ ఉండక్కర్లేదా? డబ్బులిచ్చి టికెట్ కొంటే మాత్రం బస్ని బెడ్రూమ్ చేసేస్తారా? ఈ మాటే డ్రైవర్ అన్నందుకు సీన్ సితారైంది. వాళ్ళిద్దరూ లవర్స్ హైదరాబాద్లో ఉంటున్నారు. మచిలీపట్నం వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సులో స్లీపర్ సీట్లు బుక్ చేసుకున్నారు. పక్క పక్కనే పడకలు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బుక్ చేసుకుంది ఇద్దరు అమ్మాయిల పేర్లతో, కానీ ఎక్కడానికి వచ్చింది మాత్రం ఒక ఆడ ఒక మగ. డ్రైవర్ షాక్. ఇదేంటి అమ్మాయిల పేర్లతో బుక్ చేసుకుని తీరా మేల్ ఫిమేల్ వచ్చారంటేనే నిలదీశాడు. ఠాట్ పక్క పక్కనే నిద్రపోయేందుకు ఒప్పుకోనంటూ మొండికేశాడు. ప్రేమికులకు డ్రైవర్కు మధ్య గొడవ ముదిరింది. టికెట్ బుక్ చేసుకున్న ఆయన నా ఇష్టం అన్నాడు. ఎవరితోనైనా వస్తా, ఆపేందుకు నువ్వెవరు అని నిలదీశాడు. నీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడ నడవదని డ్రైవర్ కౌంటర్ ఇచ్చాడు. బస్ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయని వాదించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈలోగా బస్సులో వాళ్ళు వీళ్ళు జోక్యం చేసుకున్నారు. పోనీలే అని సర్ది చెప్పారు. గొడవ ఆగింది. బస్ బయలుదేరింది. అయితే మచిలీపట్నం రాబోతోందని అనేలోగా మళ్లీ రచ్చ మొదలైంది. ప్లాన్ అంతా అప్సెట్ అయినందుకో ఏమో సదరు ప్రియురాలు ఆవేశంతో ఊగిపోయింది. మచిలీపట్నం సెంటర్లో దిగగానే ప్రియుడిని రెచ్చగొట్టింది. ఈ ఇష్యూని ఇంతటితో వదిలిపెట్టొద్దంటూ గట్టిగట్టిగా కేకలేసింది. దీంతో ఆ యువకుడు రెచ్చిపోయి డ్రైవర్ మీద అటాక్ చేశాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది.